నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు మేకల పెంపకానికి అపారమైన అవకాశాలున్నాయని అంటున్నారు తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు వెంకటేశ్వర్లు. మే నుంచి తెలంగాణలో 84 లక్షల గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో గొర్రెలను పెంచడం ద్వారా యువత లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని వివరిస్తున్నారు. నాబార్డు ద్వారా 25% సబ్సిడీ అందిస్తామంటున్న వెంకటేశ్వర్లతో నేలతల్లి ప్రత్యేక ఇంటర్వ్యూ. తెలుగు రాష్ట్రాల్లో గొర్రెల పెంపకానికి ఎలాంటి అవకాశాలున్నాయి? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గొర్రెల మేకల అభివృద్ధికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ దేశవ్యాప్తంగా చూసుకునేటట్టయితే గొర్రెల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానము, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఈరోజు తెలంగాణలో 1,24,00,000 గొర్రెలు, ఆంధ్రాలో అయితే 1,55,00,000 గొర్రెలు ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా చూస్తే ఉత్తర భారతదేశంలో మేకలని ఎక్కువగా మాంసానికి వినియోగిస్తూ ఉంటారు. అదే మన దక్షిణ రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెల మాంసానికి అత్యంత ప్రాధాన్యత. పొటేలు మాంసం అనగానే అన్ని కార్యక్రమాలకు కూడా, మంచికి కానీ చెడుకు కానీ కూడా మనం గొర్రెల మాంసాన్ని వినియోగిస్తూ ఉంటాం. ఈరోజు హైదరాబాద్ని ముఖ్యంగా ఒక మార్కెట్ పరంగా ఆలోచిస్తే రోజుకి 6 నుంచి 7 వేల గొర్రెలు ఈరోజు దిగుమతి అవుతూ ఉన్నాయి పొరుగు రాష్ట్రాల్లో నుంచి. కాబట్టి అంతటి డిమాండ్ ఉన్నటువంటి అంశం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసే వారికి మీరిచ్చే సూచనలేంటి? ఈ పర్టికులర్ మన యునైటెడ్ షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది ఒక విభిన్నమైనటువంటి సంస్థ. ఇది అభ్యుదయ రైతులందరూ కలిసి తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నటువంటి అసోసియేషన్. దీంట్లో ముఖ్యంగా వీరు ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఆధునికమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యంగా ఈరోజు మీరు ఈ కార్యవర్గ సభ్యుల్ని కానీ మిగతా వారిని చూస్తే అంతా కూడా యువతరమే. కాబట్టి ఈ యువతరానికి ఇది ఒక అత్యంత అనువైనటువంటిది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతోంది? ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే ప్రభుత్వం ఆల్రెడీ గతంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్ షీప్ అండ్ ర్యాబిట్ రేరింగ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారానే మనము వీరందరికీ కూడా దాంట్లో బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ రూపేణ 25% సబ్సిడీ రూపేణ ఈ అభ్యుదయ రైతులకి ఇవ్వటానికి ఆస్కారం ఉంది. అందుకే ఈరోజు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నాబార్డు వారితో మాట్లాడి ఒక సంయుక్తంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో ఎంతమంది రైతులకి ఈ కార్యక్రమం మీద ఆసక్తి ఉంది, వారికి బ్యాంకు కూడా కాన్సెంట్ ఇవ్వాలి. సో బ్యాంక్ కాన్సెంట్ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంతో తెలుసుకొని వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి మీరిచ్చే సూచనలేంటి? ఇక్కడ 2 అంశాలని చూడాలి. ఒకడు ట్రెడిషనల్ రేరర్, అంటే పాత పద్ధతుల్లో ఎలాంటి మేత కోసం ఎలాంటి ఖర్చు పెట్టని రీతిలో పెంచే విధానం, అనాదిగా చేస్తున్నటువంటి విధానం. ఎక్కడ మేత ఉంటుందనంటే అక్కడికి అడవుల్లో కానీ, లేకపోతే బీడు పెట్టినటువంటి భూముల్లో కానీ, లేకపోతే చెట్ల నుంచి సేకరించినటువంటి పశుగ్రాసాన్ని కానీ, తుమ్మ చెట్లు కానీ ఇలాంటి వాటితో పెంచే పద్ధతి ఒకటి. దాంట్లో ముఖ్యంగా మేత కోసం అంటూ ప్రత్యేకమైనటువంటి ఖర్చు ఉండదు. అదే శాస్త్రీయ పద్ధతిలో కొట్టంలోనే పెట్టి మేపేటటువంటి ఆలోచన చేసినప్పుడు అతనికి 60 నుంచి 70% అదనంగా ఖర్చు అవుతుంది. ట్రెడిషనల్ రేరర్ కంటే కూడా ఈ మోడర్న్ రేరర్కి, షీప్ రేరర్కి 60-70% అదనంగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని రావాలి అని అంటే అధిక దిగుబడి రావాలి. అధిక దిగుబడి అంటే ఈ గొర్రెల పెంపకం లోపల పిల్లల ఇది ఒక ఈతకి 2 పిల్లలు పుట్టాల్సిన సందర్భం, లేదా సంవత్సరానికి 2 పిల్లలన్నా ఒక్కొక్క గొర్రె నుంచి తీసుకుంటే తప్ప
అది లాభసాటి కాదు. ఒక గొర్రె పిల్ల ఒక సంవత్సరానికి ఒక పిల్లే పెట్టేటట్టయితే ఈ సాంద్ర పద్ధతుల్లో కొట్టంలోనే పెట్టి మేపినట్టు అయితే అది లాభదాయకం కాదు. కాబట్టి ముఖ్యంగా జాతిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. 2 పిల్లల్ని పెట్టేటటువంటి జాతిని కూడా అభివృద్ధి చేసుకోవడానికి మహారాష్ట్రలో ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోనే ఉంది. అంతేకాకుండా మేత విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మనిషికి కానీ ఇతర పశుపక్షాదులకు కావాల్సినటువంటి దినుసుల కోసం పోటీ పడితే మేత ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. 14-15 రూపాయలు అవుతుంది. అలా కాకుండా కేవలం పచ్చి మేతల ద్వారానే, అంటే కాయజాతి పచ్చి మేతలు, తర్వాత ధాన్యపు జాతి పచ్చి మేతల ద్వారా, సైలేజ్ ద్వారా పశుగ్రాసానికి మేతకు ఖర్చును తగ్గించుకుంటూ సుమారు 2-2.5 రూపాయల్లోనే మేత ఖర్చుని గొర్రెొక్కింటికి ప్రతిరోజుకు పెట్టేటట్టయితే అది లాభసాటి అవుతుంది. ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం పశుగ్రాసం మేత ఖర్చును తగ్గించుకోవడం, పశుగ్రాసాల పెంపకం ద్వారా మాత్రం ఇది లాభసాటి అవుతుంది. సాంకేతికంగా వీరికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు? ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా 2-3 అంశాల్లో మనం సపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఆరోగ్య రక్షణ. ఆరోగ్య రక్షణకు సంబంధించినంత వరకు టీకాలు, ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలకు కావాల్సినటువంటి టీకాలన్నింటినీ కూడా ప్రభుత్వమే ప్రొడ్యూస్ చేసి డిపార్ట్మెంటే ఆ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేసి అందజేస్తూ ఉన్నాం. అందులో పీపీఆర్ వ్యాక్సిన్ కానీ, ఈటీ కానీ, మషూచి షీప్ పాక్స్ అనేటటువంటి జబ్బులకు టీకా వైద్యం మనం అందజేస్తూ ఉన్నాం. ఇది కాక రాబోయే మే మాసం నుంచి మనము గొర్రెలకే కాకుండా అన్ని పశువులకు కూడా 108 పద్ధతిలోనే ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ ద్వారానే రైతు ముంగిట్లోనే పశువైద్య సేవలు అందించేటటువంటి కార్యక్రమాన్ని ఒక 100 వెహికల్స్ని ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాము. ఆ 108 వెహికల్స్ ద్వారా ఇది కాన్స్టిట్యుయెన్సీస్, రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్ లోపల ఆ గొర్రె పిల్లలను ఈ వెహికల్స్ని పెట్టడం జరుగుతుంది. ఫోన్ చేసిన వెంటనే వారికి వైద్య సౌకర్యం, అంతేకాకుండా ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇది రెండవది. మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి శిక్షణా కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. దానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని వాళ్ళ కోరిక మేరకు ఎక్కడెక్కడ శిక్షణ కార్యక్రమం అవసరమో అక్కడ మేము చేస్తాం. తెలంగాణలో 84 లక్షల గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 84 లక్షల గొర్రెల పంపిణీ కార్యక్రమం 2 ఏళ్ల పాటు. మొదటి సంవత్సరంలో 2 లక్షల మంది లబ్ధిదారులు, తర్వాత రెండో సంవత్సరంలో 2 లక్షల లబ్ధిదారులు. ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి అసెస్మెంట్ పూర్తయింది. అంటే ఏ ప్రాంతంలో నుంచి సేకరించాలి అనేటటువంటి అసెస్మెంట్ పూర్తయింది. మిగతా అంశాలు ఇప్పుడు మార్గదర్శక సూత్రాలు ప్రభుత్వం త్వరలోనే ఒక 10 రోజుల్లోనే మనకు అందజేస్తారు. అది చేసిన తర్వాత కలెక్టర్ల యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం నాకు తెలిసి మే మాసం నుంచి మొదలవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కొద్ది కాలంలోనే నిరంతర సాధనతో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగింది కర్ణాటక రాష్ట్రం. ఏకీకృత మార్కెటింగ్ విధానంలో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ విధానంతో రైతుకు 5 వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి. వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కర్ణాటక ఆన్లైన్ మార్కెటింగ్ విధానంపై స్పెషల్ ఫోకస్. దేశంలో ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ నిర్వహణలో కర్ణాటక రాష్ట్రం ఓ విప్లవాన్ని తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత మార్కెటింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతోంది. 157 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను ఏకీకృత ప్లాట్ఫామ్ మీదకు తీసుకువచ్చి రైతుల ఉత్పత్తులకు గరిష్ట ధర కల్పిస్తోంది. దళారీ దందా లేకుండా రైతులను విముక్తి చేసింది. రైతులు తమ సరుకుకు తామే ధర నిర్ణయించుకునే విధంగా విధానాలను సరళీకృతం చేసింది.
ఆన్లైన్ మార్కెటింగ్ సిస్టంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విధానం అమలుకు రాష్ట్రీయ ఈ-మార్కెట్ సర్వీసెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. నా ఉత్పత్తులు నా ధర అనే ఆలోచనను రైతులకు పూర్తి స్థాయిలో వివరించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల్లో ఎన్నికైన రైతులకు వారి ఉత్పత్తుల అమ్మకాల కోసం ఆన్లైన్ మార్కెటింగ్ మీద అవగాహన కల్పిస్తోంది. ప్రతి గ్రామంలో కనీసం 200 మంది రైతులకు ఆన్లైన్ అమ్మకాల మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గతంలో ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు జరిపేవారు. దీంతో దళారులు రైతులకు గిట్టుబాటు ధర దక్కనివ్వకుండా అత్యల్ప ధరలకే ఉత్పత్తులను కొనుగోలు చేసేసేవారు. ఈ విధానం వల్ల రైతులు నష్టపోయేవారు. కానీ యూనిఫైడ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ విధానం రైతులకు అందుబాటులోకి వచ్చాక వారి జీవితమే మారిపోయింది. ఇప్పటికే 18 లక్షలకు పైగా రైతులు ఈ నెట్వర్క్కు చేరువయ్యారు. ఇది రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న రైతులకు లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల రూపంలో అందుతుంది. డబ్బు ఆన్లైన్లో బదిలీ కోసం రైతులు తమ బ్యాంక్ ఖాతాలను భాగస్వామ్యం చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10 ప్రధాన మార్కెట్లలో ఏకీకృత మార్కెటింగ్ విధానంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ నుంచి టోకు వ్యాపారులు కర్ణాటక ఆన్లైన్ మార్కెట్లో పాల్గొనేందుకు లైసెన్స్ తీసుకున్నారు. ఏడిఎం, కార్గిల్, ఐటీసీ, రిలయన్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, గోద్రెజ్ అగ్రో, పెప్సికో వంటి భారీ కొనుగోలుదారులు ఆన్లైన్ ట్రేడింగ్ ఎంచుకున్నాయి. ప్రస్తుతం 28 జిల్లాల్లో 142 మార్కెట్లు యుఎంపి విధానంలోకి వచ్చాయి. ఇక వచ్చే ఏడాది మరో 52 మార్కెట్లు ఆన్లైన్లో అమ్మకాలు జరుపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా కొబ్బరి, వేరుశెనగ, పసుపు, కందిపప్పు, ఎండుమిర్చి, పెసర ధరలు పెరిగాయి. 2013లో క్వింటాల్ కొబ్బరి గరిష్ట ధర 5,000 నుంచి 5,500 ఉంటే 2016కు వచ్చేసరికి 10 నుంచి 14,000 రూపాయలకు పెరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా ఉత్పత్తుల నాణ్యత, ధర మీద రైతులకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ టెండరింగ్ లో 18,000 మంది కమిషన్ ఏజెంట్లకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 68 లక్షల లాట్ల నుంచి 45,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి పండించిన రైతు ధర లేక దిగాలు పడుతున్నాడు. ఈ ఏడాది నీటి కొరత, కౌలు మొత్తం పెరగటంతో ఎకరాకు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు రైతులు. ఈ సమయంలో వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుల నుంచి పంట కొనుగోలు చేసే పక్షంలో ఒక్కొక్క రైతు నుంచి ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేయాలి, ఎంత ధరకు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన సరుకు ఎక్కడ నిల్వ చేయాలన్న అంశాలపై చర్చిస్తున్నారు ఉద్యాన, మార్కెటింగ్, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిందే. గుంటూరు యార్డ్లో మిర్చి ధరలు రోజురోజుకు పతనమవుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దించి కొనుగోలు చేస్తామని ప్రకటించినా కూడా ఆచరణలో ఇంకా అమల్లోకి రాలేదు. యార్డుకు రోజుకు 1,00,000 టిక్కీలకు పైగా సరుకు వస్తూ ఉండగా వ్యాపారులు చెప్తున్న ధరకు విక్రయిస్తే పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి వేచి చూడలేక వచ్చిన ధరకు విక్రయించి రైతులు నష్టపోతున్నారు. మరోవైపు శీతల గోదాములు మిర్చి టిక్కీలతో నిండిపోతూ ఉండడంతో మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తే సరుకు ఎక్కడ నిల్వ చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. అసలు చాలా దారుణం రైతులది, అసలు చెప్పలేక అసలు మందులు కూడా తాగే పరిస్థితి ఉంది ఇప్పుడు రైతుది. అక్కడ కూలోళ్లకు
అక్కడ పెట్టుబడి వెళ్ళకుండా మా పరిస్థితి మేము తినడానికి కూడా కుటుంబం లేక ఎకరాన్ని వచ్చేసి 1,00,000 అట్లా అయిపోతుంది. మందులు కట్టలు కానీ అదంతా మా పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కనీసం 12,000 11,000 అట్లా ఉన్నది. సగంలో సగం కూడా లేదు. ఇప్పుడు ఈ రైతులు ఏం చేయాలో ఏం కావాలి అర్థం కాక గట్టనే కూర్చొని ఉన్నాము. ఎవరు కానీ పట్టించుకోలేదు. అట్లా ఉంది మా పరిస్థితి. కూలి ఇప్పుడు రేటు 33, 32 అట్లా అడుగుతున్నారు. మేము అట్లా ఇస్తే మా ఖర్చులు కూడా వెళ్ళవు. మా బాడీగా 17,000. అందుకని ఇంకా మేము చెప్పుకోలేక ఏది పట్టించుకోవటం లేదు, అట్టనే ఉంటున్నాము. గుంటూరు మిర్చియార్డు పాలకవర్గం, మార్కెటింగ్ శాఖ, రైతు సంఘాలు, రైతులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మార్కెట్ ద్వారా మిర్చి పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నివేదికను పంపించారు. ప్రస్తుతం రైతుల దగ్గర 12 లక్షల క్వింటాళ్ల మిరపకాయలు ఉన్నాయని అంచనా వేశారు. రైతుల నుంచి సూపర్ ఫైన్ రకం క్వింటాలకు 7,000 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం మార్కెట్కు 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మార్కెట్ రంగంలోకి దిగి కొనుగోలు చేయాలంటే తగినంత యంత్రాంగం లేకపోవడం వల్ల వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన సరుకును శీతల గోదాముల్లో నిల్వ చేయడానికి వీలుగా జిల్లా యంత్రాంగం ప్రతి శీతల గోదాములో 10% ప్రాంతాన్ని మార్కెట్కు కేటాయించాలని యజమానులను కోరాలని నిర్ణయం తీసుకున్నారు. 70,000 నుంచి 80,000 నష్టం వస్తుందండి. పోయిన సంవత్సరం ఉన్న తాలుగాయల రేటు కూడా ఇవ్వలేదండి. ఎర్రగాయలకి 3,000, 2,000 అలా ఉంది. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కోస్ట్ ఏరియా మొత్తం హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. ఉన్న మిర్చి ఏంటంటే ఇప్పుడు ఉన్న మిర్చి మొత్తం ఆల్రెడీ ఇళ్ళలో పెట్టుకోవడం అయితే ఏసీలో లేదు. ప్లస్ లోన్లు కూడా ఇవ్వట్లేదు ఏసీలో. రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ప్రభుత్వం దయచేసి మార్కెట్ ద్వారా మిర్చి 8,000 నుంచి 10,000 మధ్యలో పెట్టి రేటు కొనుంటుందని ఆశ మీద ఉన్నారు. అన్ని టిక్కిల్లోకి అట్లా ఉంచామండి. ఏసీలో పెడదామా లేకపోతే అమ్ముదామని అట్లా ఉన్నాం. రేటు గిట్టుబాటు ధర గవర్నమెంట్ 8,000 నుంచి 10,000 మధ్యలో పెడతామని ఆశిస్తున్నామండి. 10 ఏళ్ల క్రితం మిర్చి యార్డులో ధరలు పతనమైనప్పుడు మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. అప్పట్లో ప్రభుత్వం 90 కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది. అయితే కొనుగోలు చేసిన మిర్చిని సరిగా నిల్వ చేయకపోవడం, నాణ్యత తగ్గిపోవడంతో వేలం వేయగా 45 కోట్లు మాత్రమే వచ్చింది. 45 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ సొమ్ముకు గండిపడింది. మార్కెట్లో తగినంత యంత్రాంగం లేదు. ఇప్పటికిప్పుడు మిర్చి కొనుగోలు చేయాలంటే అన్ని జిల్లాల సిబ్బందిని గుంటూరుకు తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో మార్కెట్ ఆధ్వర్యంలోనే కందుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. మరోవైపు మొక్కజొన్నకు మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువ ధర ఉండడంతో త్వరలోనే మార్కెట్ మొక్కజొన్నను కొనుగోలు చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలో మిర్చి కొనుగోళ్లకు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బందిని కేటాయిస్తే పని సులభం అవుతుంది. ప్రభుత్వం కూడా శాంపుల్స్ కూడా పంపించి మేము కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి దానికి ఆలోచన చేస్తూ ఉన్నాము. మళ్ళా నిల్వ ఫెసిలిటీస్ చూసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి దానికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలనలో కూడా ఉంది. వీలైనంత త్వరలో ధర తగ్గితే మాత్రం తప్పకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్ళు ట్రాక్ రికార్డు చూసినా 7,500 మోడల్ ప్రైస్ ఉంది. ఆ మోడల్ ప్రైస్కి తక్కువ లేకుండా రైతుకు వస్తే రైతుకు కూడా కొంత అంటే పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే అవకాశం లేదు, కానీ కొంత మేరకు ఊరట కలిగేటువంటి అవకాశం ఉంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే సరుకు మొత్తం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడమా లేదా రైతువారీగా ప్రోత్సాహం అందించడమా అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.